హాయ్ ఫ్రెండ్స్, చూడండి అడవిలోకి వచ్చాం. మేము కొన్ని మందులు ఆయుర్వేదిక ఉంటాం కదా, ఆయుర్వేదం ఆ మందుల కోసం వచ్చాం. దీంట్లో ఉన్నాయి అవన్నీ ఉన్నాయి. దీంట్లో మేము ఇప్పుడు ఆయుర్వేదిక మందులు తీయాలి. వాళ్ళందరూ ముందట ఉన్నారు, నేను వెళ్తున్నా. నాకు కొంచెం ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్, అందువల్ల కొంచెం మెల్లగా వెళ్తున్నా. వాళ్ళు ముందట ఉన్నారు, అదిగో నేను కొంచెం మెల్లగా వెళ్తాను. నాకు ఆయాసంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా పెద్ద గుట్ట ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఎట్లుందో దారి. ఇగో కిందికి చూడండి, అలా ఉంటుంది బయట వాతావరణాలు. చూడండి గుట్టలు. వీళ్ళు అక్కడ ఎక్కి అలసిపోయారు. చూడండి హాయ్ చెప్తుండ్రు ఫ్రెండ్స్. ఆయన చెట్లు ఆయుర్వేద మందులు ఎత్తుకడుతుండ్రు. నేను చాలా అలసిపోయాను ఫ్రెండ్స్. ఇంకా ముందుంది, ఇంకా నడవాలి, చాలా ఎక్కాలి, ఇంకా అంత ఉంది గుట్ట. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకో కొంచెం సేపు ఎక్కుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మోకాలు నిల్చొని ఇలా నాతో అయితే లేదు ఫ్రెండ్స్. ఇలా ఎక్కుతున్నాయి, ఇక చూడండి చాలా జారుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, కిందికి వాళ్ళు చూడండి, వాళ్ళు మందులు ఆయుర్వేదం మందులు ఎత్తుకులాడుతున్నారు. నేను ఇక్కడ కూర్చుంటా ఫ్రెండ్స్, రెస్ట్ తీసుకుంటూ కొంచెం సేపు. వాళ్ళు ఎత్తుకులాడని అని అక్కడ అన్నారు ఫ్రెండ్స్. బయటికి ఇట్లా ఉంటుంది, ఇలా అది రోడ్ అక్కడ ఉంది, అది రోడ్ ఫ్రెండ్స్, అది రోడ్ చూడండి. అది అక్కడ ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని పిట్టకాల అంటారు. ఇదంతా చిన్నపిల్లలకు పొగేయడానికి దీనికి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. దీన్ని చూపెడతా చూడండి, మీకు పీక్ తీసి చూపెడతాం. ఇది ఫ్రెండ్స్, దీన్ని పిట్టకాల అంటారు. చిన్నపిల్లలు పొగేయడానికి దానికి యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. నాకు కూడా పేరు తెలియదు ఫ్రెండ్స్. మీరు దీని పేరు చెప్పండి ఫ్రెండ్స్, నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీని నేమ్ నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలా కారుతున్నాయి చెమటలు. నాకైతే ధూపు అయితే ముందుగా తెలిసి నేను ఒకటి ఫ్రూటీ తెచ్చుకున్నా ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళు ఏం తెచ్చుకోలేదు, వాళ్ళు చాలా కష్టపడుతుండ్రు. చూడండి, ఇంకా మీదికి ఎక్కాలన్నట, అలా ఉంది. ఇంకా చూడండి ఇంకా ఎంత హైట్ ఉందో, అలా అది ఎక్కాలన్నట చెప్తున్నాడు. నాకు కూడా తెలియదు, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళను గైడ్ చేసుకొని నేను వచ్చాను. ఇక ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్, అడవిలో ఉంటాయి కదా పక్షులు, అవి వాటిలో ఒక రెక్కిది ఏంటో నాకు కూడా తెలియదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రేట్గా ఎక్కాలి ఇలా గుట్ట. చూడండి నేను ఎక్కుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎక్కుతున్నాను, చాలా ఎక్కుతున్నాను. చూడండి ఎలా ఉందో. అప్పుడప్పుడు ఇలాంటి సాహసాలు చేయాల్సిందే, ఏం చేయొద్దు, కొన్ని తెలుసుకోవాలంటే చేయాల్సిందే. ఇదిగోండి చూడండి, వాళ్ళు కూడా వస్తుండ్రు. ఇప్పుడు ఈ మర్రి ఊడలు పట్టుకొని ఎక్కాలి. ఇంకా అంత దూరం ఉంది. ఇది ఇలా మీదికి ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, అదంతా కనబడుతుందా? చూడండి ఫ్రెండ్స్, మామూలు ఎనర్జీ కోసం సీరియల్ అదంతా చాలా మోసం సార్. అమ్మ చూడండి, ఎట్లా చూడు. ఇది ఇలా ఇట్లా చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. ఏదైనా ఆయుర్వేదం మట్టిగా దొరకదు. ఆయుర్వేదం అంటే చాలా కష్టపడాలి. మందులు అంటే అట్టేనే ఏదో అనుకుంటారు, కానీ కాదు. చాలా చూడండి, ఈ గుట్ట ఇప్పుడు ఎడ్జ్ మించే వెళ్తుంది ఫ్రెండ్స్. చాలా కష్టపడుతుంది, కానీ ఇంకా దొరకలేదు. ఎలా ఉందో ఎక్కేది, ఇలా ఎక్కుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఈ ఎడ్జ్లో మించాలి, ఇలా ఇలా ఎక్కాలి, చాలా ఎక్కాలి ఫ్రెండ్స్. చూస్తుండ్రా, ఇది ఎడ్జ్ మించాలి. వచ్చా
చాలా దా చెమటలు ఎలా చూసారా? కొంచెం దాగాక నేను చెప్తా. ఫ్రెండ్స్ ఆడ కష్టపడుతున్నాడు. చెప్పు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఆయన గురిగింజ అంట, అది నాకు కూడా తెలియదు, చూపెడుతుండు. గురిగింజ అంటారట దాన్ని. చూసారా ఫ్రెండ్స్, అది గురిగింజ అంటారట, నాకు కూడా తెలియదు. అది అక్కడ దొరికిందంట అతనికి, చాలా అరుదుగా దొరుకుతుంది ఫ్రెండ్స్. అది ఒకటైతే దొరికింది అరుదైన. ఇప్పుడు ఆయుర్వేదం మొక్క ఇంకా ఇంకా 4 దొరకాలి మాకు. మీకు కనబడుతుందా ఫ్రెండ్స్? అందులో అట్లా లోపల ఉన్నాడు చూసారా? అక్కడ చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. ఏ మందులు అయినా కానీ చాలా సాధారణంగా దొరికాయి. చూడండి చెమటలు ఎలా వస్తున్నాయో, ఇలా కాదని చూడండి ఫ్రెండ్స్. చాలా ఫ్రెండ్స్, ఇంకా మూడు దొరికింది. 3 ఆయుర్వేదం మొక్కలు దొరకాలి. అది దొరికిందంటే దిగడం ఫ్రెండ్స్. మినిమము రోడ్డు నుంచి ఒక 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, అవుతుందంట. చాలా దాహం వేస్తుందని చెప్పి నేను తెచ్చుకున్న దాంట్లోకి వెళ్ళి తాగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎంత న్యాయం చెప్పండి? నేను చెప్పి రాగానే చెప్పాను వీళ్ళకు ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోండి, నేను చెప్తే వినలేదు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన దాంట్లోకి వెళ్ళి తాగుతుండు. మళ్ళీ ఇవ్వాలనేది లేదు, అక్కడ వాడేసిండు అతని దగ్గర. ఫ్రెండ్స్, ఇందులో చాలా రకాల పండ్ల చెట్లు ఉన్నాయి, కానీ ఇది సీజన్ కాదు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇందులో పండ్ల మొక్కలు, కానీ ఇది సీజన్ కదా ఫ్రెండ్స్. కోతులు కూడా చాలా ఉన్నాయి, మమ్మల్ని చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడ మీదికి ఎక్కాయి, ఇప్పుడే మమ్మల్ని దాటుకొని అలా మీదికి ఎక్కాయి ఫ్రెండ్స్. అది రామగిరికిల్ అంటారు చూసా, ఆ గుట్ట దాటితే అది ఉందా ఫ్రెండ్స్? కనబడుతుందా ఫ్రెండ్స్ మీకు? ఆ గుట్ట దాటితే దాని అవతల ఉండేది రామగిరికిల్ ఫ్రెండ్స్. దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం తర్వాత నెక్స్ట్ టైం. చూడండి ఫ్రెండ్స్, చేసుకొని చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎట్లా గెలుపుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్ చేసుకుంటున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. గుట్ట ఎక్కుతుంటే ఇలా జంతువు ఇక్కడ ఎరువు, ఇది ఏంటో నాకు కూడా తెలియదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఏ జంతువు? మన ఎరువు, ఇది ఎరువు అంటారు. అయ్యో ఈడ ఉన్నాయి, ఈడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా జాగాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది దారి, మీదికి వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఎక్కాం ఫ్రెండ్స్, ఇంకొంచెం దూరం మాత్రమే ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాం, అయిపోయింది ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క ఆయుర్వేదం మొక్క దొరుకుతుంది. టోటల్గా వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకిద్దరు అలాగే వస్తుండ్రు ఫ్రెండ్స్. కాకా చాలా వచ్చేసాం ఫ్రెండ్స్. మరి బండి అయితే సప్లై అయిపోతాయి. చూడండి, ఇది కూడా ఒక ఆయుర్వేదం మొక్కే ఫ్రెండ్స్. నేను చెప్పాను, మీరు తెలుసుకోండి. చెప్పాలి కదా, చెప్పాలంటే అందరు తెలిసిపోతుంది ఇంకా ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా అక్కడనే ఉన్నారు, చూస్తుండ్రా? ఈ దారి ఉందా, ఈ దారి నుంచి వచ్చా. ఇది ఇక్కడ చాలా ఉంటాయి. మేము అక్కడ కనబడుతుంది చూసారా, ఒక ఇల్లు లెక్క, అక్కడి నుంచి వచ్చాం ఫ్రెండ్స్. మినిమం 8 కిలోమీటర్లు ఉంటాయి ఫ్రెండ్స్. సేదరి చేద్దామని నీడకి వెళ్తున్నా, చెట్టు వచ్చిన ఫ్రెండ్స్. మోసం వస్తుంది ఫ్రెండ్స్ చాలా. ఫ్రెండ్స్, ఇది ఇంకో మొక్క, ఇదిలా పూలు పూస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, తెంపి చూపిస్తా. ఇది ఇలా పువ్వు పూస్తుంది, ఇదొకటి ఫ్రెండ్స్. ఇక చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి, బటర్ఫ్లైలు వాళ్తున్నాయి. ఇది ఒకటి, ఇంకొక రెండు దొరకాలి ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఆయన 2 దొరికాయి, దిగుతున్నాం. వాడు దిగుతుండు.
ఇలా ఇవ్వాలి. ఇదంతా మేము రకంగా ఇటు నుంచి ఎక్కాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా దిగుతున్నాడు. ఇది చూడండి ఫ్రెండ్స్ రాస్తా ఎట్లా ఉందో. వాళ్ళు ముందర దిగి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. మాకు మొక్కలు ఇంకా అన్నీ దొరికాయి కానీ మాకు చూపెట్టలేదు. మేము ఈనంగా దిగుతున్నాం ఫ్రెండ్స్. ఈనంగా చాలా అలగా ఉన్నదంట. వేరే దారికి ఉంటూ దిగుతున్నాం. అరే మంచిగా ఉందా అబే అది నీ కూత. సారీ ఫ్రెండ్స్ కొంచెం వరుస ఆడుతుంటాం అప్పుడప్పుడు. మెల్లగా మెల్లగా చాలా కష్టపడుతున్నాం. అంటే దిగుడే చాలా కష్టంగా ఉన్నది ఫ్రెండ్స్. ఎక్కంగా చాలా సున్నితంగా ఎక్కాం కానీ దిగంగా చాలా చుక్కలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కాలు జారింది ఫ్రెండ్స్. అవి పోతుంది ఇంకో ఆయుర్వేదం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే లేచింది. చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. ఓ పురుగులు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇగో భయం అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎటోళ్ళు అట చూడండి చాలా భయపడుతున్నాను. వచ్చాను ఫ్రెండ్స్ కింది దిగడానికి. చూడండి ఫ్రెండ్స్. కొత్త చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.